మనము పూజలు అనేవి చాలా రాబోతున్నాయి మనకి ఈ శ్రావణ మాసము, అలాగే ఆ తర్వాత మళ్ళీ వినాయక చవితి అంటూ, ఆ తర్వాత దీపావళి, ఇలా ఎన్నో పండుగలు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి. అదే శ్రావణ మాసం అంటే మరీ పండుగలకి పెట్టింది పేరు. మంగళగౌరి వ్రతం అంటూ, నాగుల చవితి, నాగుల పంచమి, అలాగే రాఖీ పౌర్ణమి, దాంతోపాటుగా మెయిన్ పండుగ వరలక్ష్మి వ్రతం, ఇలా చాలా పండుగలు శ్రావణ శుక్రవారాలు 4 ఇలా అయితే వస్తూ ఉంటాయి. దానికోసం మనము పెద్ద పెద్ద దీపాలు వాడటం, కామాక్షి దీపాలు వాడటం, ఏకహారతులు, పంచహారతులు, ఇలా మనం ప్రతిరోజు కూడా వాడుతూ ఉంటాం. అలా వాడినప్పుడు అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా చాలా నీట్గా, ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే ఈ ఏకహారతులు కానీ, హారతి పళ్ళాలు కానీ, దాంతోపాటుగా దీపపు కుందీలు కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా కలసం చెంబు అండి. ఇది రాగి మరియు ఇత్తడి కలిసిన పంచలోహాలతో కలిసిన ఇత్తడి చెంబు. దీన్ని కూడా ఎంత నీట్గా క్లీన్ చేస్తాననేది చూడండి. చాలామంది చింతపండు వేయండి, ఎర్రమట్టి వేయండి, ఉప్పు వేయండి, లేకుంటే నిమ్మకాయ వాడండి అంటూ ఉంటారు కదండి. చింతపండు రేట్ ఎంత ఉందండి? 200 కేజీ, 150 రూపాయలు కేజీ ఉంటుంది. అదే నేను వాడే ఈ నిమ్మ ఉప్పు కేవలం 50 గ్రాములు 10 రూపాయలు మాత్రమే. మీరు 50 గ్రాములు తెచ్చుకున్నారనుకోండి, 10 సార్లు వాడుకోవచ్చు. అంటే ₹1 ఒకసారికి పడినట్లు. ఇంకెలాగో బేకింగ్ సోడా, ఉప్పు అనేది మన ఇంట్లోనే ఉంటుంది. దాంతోపాటుగా లిక్విడ్ అండి, విమ్ లిక్విడ్ అయినా వేయవచ్చు. మేము కొపెరో అనే ఒక ఆర్గానిక్ కెమికల్స్ లేకుండా వాడతాం కాబట్టి ఆ లిక్విడ్ని ఏదైనా మీరు వాడుకోవచ్చు అండి. అదే లిక్విడ్ని నేను డిష్ వాషర్ లిక్విడ్ని వేస్తున్నాను. అయితే ఇక్కడ వెనిగర్ కూడా అవసరం లేదండి. వెనిగర్ వేస్తే మళ్ళీ అది 20 రూపాయలు కదా, కేవలం ₹1 ఇవాళ నేను చూపిస్తున్నాను ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలా అని. సో హాట్ వాటర్ అనేది వేసుకున్నాను. ఇలా వేసినప్పుడు అది కెమికల్ రియాక్షన్ ఇలా ఒక ఫాగ్ లాగా, ఒక బురుగులాగా ఏర్పడుతుంది. అంతే అండి. ఈ బురుగుని తీసుకొని మీరు చక్కగా తుడిపి పెట్టడమే. జస్ట్ అన్నింటికి టచ్ చేపించి, క్లీన్ చేపించి ఒక 10 నిమిషాల పాటు అట్లాగే పెట్టేశారనుకోండి, నీట్గా దాని అంతా కదే వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఏవైనా విగ్రహాలు, అలాగే కామాక్షి దీపము అలా ఉన్నవి మాత్రం స్క్రబ్బర్తో అలాగే బ్రష్తో వేయనండి. దూదితో, అంటే కాటన్తో దుద్ది అలా వేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. స్క్రబ్బరు మనకి ఏదైనా చార్లు అలా పడి అమ్మవారి ఫేసు ఇబ్బంది ఏదైనా అవుతుందేమో అని నేను జస్ట్ ఒక సాఫ్ట్ బ్రష్, అంటే బేబీ బ్రష్ ఉంటుంది కదా, అలాంటిది అలాగే కాటన్తో దుద్ది పెట్టేస్తాను అనమాట. ఇలా అంతే అండి. చక్కగా దుద్ది పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే పెడితే నీట్గా అదే మొత్తం దానిపైన ఉన్న చారలు అన్నీ కూడా వచ్చేస్తాయి. పూజలకు వాడే ఎటువంటివైనా కూడా అలా మరకలు, అలాగే గ్రీన్ మరకలు అలా ఉండకూడదండి. చక్కగా అయితే ఉండాలి కదా, దానికోసం. అండ్ ఇది మీరు వాడటం వల్ల ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని తడిగుడ్డతో తేమ లేకుండా చేసుకున్నట్లయితే దానిపైన మళ్ళీ చార్లు అనేవి కూడా ఉండవండి. మీరు 2-3 సార్లు వాడుకున్నా పర్వాలేదు. అలాగే ముఖ్యంగా ఈ దీపపు కుందీలు, అలాగే కామాక్షి దీపము, దాంతోపాటుగా ఈ కర్పూరం ఇచ్చే హారతి అండి. ఇది ఊరికే నల్లగా అయిపోతూ ఉంటాయి, అలా అన్నీ అవుతూ ఉంటాయి కదండి. అలా అవ్వకుండా నీట్గా ఇలా రబ్ అనేది చేసుకుంటే చాలు. కేవలం నిమ్మప్పు అంటే టేస్టింగ్ సాల్ట్ అంటారు కదండి, ఆ టేస్టింగ్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు. లేదు నిమ్మప్పు అంటే అది వేరేగా ఉంటుంది, కొంచెం నిమ్మకాయ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇవి తినడానికి అస్సలు వాడొద్దండి. ఇవి చాలా ఇబ్బందికరము, మన పేగులు కూడా ఇబ్బంది పడతాయి. ఫుడ్కి అస్సలు వాడకండి, కేవలం ఇట్లా క్లీనింగ్కి మాత్రమే వాడుకోండి. చూడండి, ఇది ఈ కర్పూర హారతి ఇచ్చేదైతే ఎంత నల్లగా అయిపోయింది, అలాగే జిడ్డుగా కూడా అయిపోయింది. కేవలం ఇలా అప్లై చేసి వదిలేశాను. ఎంత నీట్గా వచ్చిందంటే అసలు నమ్మలేరు మీరు, అంత నీట్గా అయితే వస్తుంది. అలాగే నిమ్మప్పు, బేకింగ్ సోడా, అలాగే నార్మల్ సాల్ట్, దాంతోపాటుగా ఏదైనా ఒక లిక్విడ్ మనం పాత్రలకి ఏదైతే వాడతామో అది వాడుకోవాలి. దాంతోపాటుగా హాట్ వాటర్, లేదు నిమ్మకాయ వేస్తాము అంటే నిమ్మకాయ వేసి, ఆల్రెడీ నిమ్మప్పే కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు, హాట్ వాటర్ వేసుకుంటే చాలు. ఇలా చక్కగా 10 నిమిషాల పాటు అలాగే ఆరబెట్టేసి, చూడండి ఆరిపోయింది కదా. ఇప్పుడు నార్మల్ వాటర్తో మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చింది కదా. ఇలా చేస్తూ వచ్చామనుకోండి, అక్కడక్కడ ఉండే నల్ల చారలు కూడా వెళ్ళిపోతాయి, నీట్గా కూడా అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఎటువంటి ఇబ్బంది ఉండదండి, చారలు పడవు, గీతలు పడవు, మళ్ళీ తొందరగా నల్లగా అవ్వడము ఇవన్నీ కూడా అవ్వవు. ఒకసారి క్లీన్ చేసుకుంటే 1 నెల పాటు నీట్గా అయితే ఉంటాయి. రాగికి కూడా ఇదే అప్లై చేశానండి. వెండికి అయితే ఇలా అప్లై చేయకూడదండి. వెండికి నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది చేస్తాను. ఇవన్నీ కూడా కేవలం అప్పుడప్పుడు నేను వాడతాను, ఎక్కువ వెండి వస్తువులే వాడతాను. కానీ ఇలా ఇత్తడి వస్తువులు అనేవి కొన్ని వాటిల్లో మనం దీపాలు పెడితే మంచిది, కొన్ని రోజులకి మంచిది అంటారు కదా, దానికోసమని ఇత్తడివి కూడా తీసుకున్నాను. ఈ పండుగలకైతే వెండి, రాగి, ఇత్తడి అని తేడా లేకుండా అన్నీ అయితే వాడేస్తాం కదా, దానికోసమే ఇలా తెచ్చుకున్నాను అనమాట. చూడండి, ఇలా తడితో లేకుండా పొడిగుడ్డతో ఒక నార్మల్ క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మన ఛానల్ని ఆల్రెడీ ఎవరైనా చూస్తూ ఉంటే మనకి తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ ప్రతి ఒక్కటి కూడా వరలక్ష్మి వ్రతము, కలసం లేకుండా పూజ ఎలా చేసుకోవాలి, చాలామంది కలసం ఆనవాయితీ ఉండదు, అలాగే శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని ఎలా పూజించాలి అని ఒక వీడియో అనేది చేశానండి. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాంతోపాటుగా శ్రావణ మాసంలో మనం ఖచ్చితంగా
కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకొని అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేస్తే చాలా మంచిది. ఆ వీడియో అనేది కూడా పోస్ట్ చేశానండి. మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. లేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము అన్న వాళ్ళకి మాత్రమే ఇలా చెప్తున్నాను. ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే చూడవచ్చు. చూడండి ఎంత చక్కగా అయితే ఉన్నాయి కదా, అందంగా నీట్గా అయితే ఉన్నాయి కదా. అప్పుడు మన పూజకు కూడా ఒక అందం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇలా చారలు ఉన్నవి, గ్రీన్ కలర్లో ఉన్నవి పూజకి ఎప్పుడు వాడకూడదండి. ఇలా ఉన్నవి మాత్రమే వాడుకోవాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన్ సుఖినోభవంతు.